టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి దినఫలాలు కార్యక్రమంలో గురువారం ద్వాదశ రాశులకి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మరి గురుపుష్య యోగం వల్ల చాలా విషయాల్లో అనుకూలమైన మార్పులు సంభవించడం అనేది ఉంటుంది. అలాగే దైవిక సంబంధించిన వ్యవహారాల్లో కూడా చురుగ్గా పాల్గొనడం అనేది ఉంటుంది. ఏవైనా సరే ప్రమాదాలు ఉంటే వాటి నుంచి త్రుటిలో తప్పించుకోగలగటం అనేది కూడా ఉంటుంది. ఎవరైతే ఏవైతే మరి కొత్తగా ఒక మంత్ర దీక్ష కానివ్వండి, లేదా మంత్ర స్వీకరణ కానివ్వండి, అలాంటి ప్రయత్నాల్లో కనుక ఉంటే వారికి ఈరోజు చాలా చక్కటి అనుకూలమైన దినముగా చెప్పవలసి ఉంటుంది. కనుక ఈ రకంగా కూడా వీరు ముందుకు వెళ్ళవచ్చు. ఇక ఆ తర్వాత బుద్ధి కుశలత అనేది కూడా పెరుగుతుంది. లౌక్యంగా ఇన్నాళ్ళు ఏదైతే కరువైందో ఆ లౌక్యాన్ని ప్రదర్శించి మరి చక్కగా తమ తమ పనుల్ని విజయవంతంగా పూర్తి చేసుకోవటం కూడా అలానే కనిపిస్తుంది. వృషభ రాశి వారికి ఆశించిన మంచి ప్రయోజనాలు అయితే ఈరోజు ఉంటాయి. కానీ బళ్ళు వాహనాలు అవి నడిపేప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. లేదా వీటి మరమ్మతుల కోసం ఈరోజు ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక అజీర్తికి సంబంధించినవి కానీ, లేదా ఇలా ఎసిడిటీకి సంబంధించినవి కానీ, ఈ వ్యాధులు ఉన్నవారికి అవి ఈరోజు ఒకంత నియంత్రణ కోల్పోయే పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక చేసే వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురుకావు. ఆశించిన ఉన్నతి ఏదైతే ఉందో అదంతా కూడా సక్రమంగానే ఉండటం అనేది, అలాగే తమ యొక్క కార్య దక్షతని కూడా సరైన పద్ధతిలో వెలిపించడం అనేది కూడా వీరికి ఈరోజు అంత అదృష్టంగానే ఉండటం అనేది ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు ఎవరితో ఎలాంటి తలనొప్పులు లేకుండా తమ తమ కార్యాలని ముందుకు తీసుకెళ్ళటం అనేది ఉంటుంది. అయితే ఏవైనా మరమ్మతుల కోసం కానివ్వండి, లేదా ఏవైనా మరి వాటిని సమకూర్చడంలో అయితే కానీ ఇక్కడ ఈ ఖర్చు విషయంలో మాత్రం తొందరపాటు పనికిరాదు. వృత్తి పుణ్యాన మీరు నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. అంటే రూ. 10 వస్తువుని మీ యొక్క అమాయకత్వం అయితేనేమి, లేదా ఆ అమ్మేవారి చాకచక్యం వల్ల అయితేనేమి, మీరు రూ. 10 వస్తువుకి రూ. 20 పెట్టడం, ఆ తర్వాత ఇంటికి వచ్చాక 10 మంది 10 మాటలు అంటే అప్పుడు మీరు మేలుకోవటం. దీనివల్ల మరి మనసుకి ఆందోళన, మరి దాని ద్వారా శరీరానికి అనారోగ్యం. కనుక ఖర్చు పెట్టే విషయంలో మొహమాటం పడకండి. ఏది ఏంటి అనేది ఒక స్పష్టమైన అభిప్రాయానికి రండి. ఇక చేసే పనుల్లో ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదురుకావు. కర్కాటక రాశి వారికి ఈరోజు తలవని తలంపుగా కొన్ని మంచి వార్తలు వినడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. ఎవరితో కూడా ఎలాగైనా కూడా ఎంతో కొంత ప్రయోజనం కూడా వీరికి అనుభవంలోకి రావటం అనేది కూడా ఉంటుంది. గతంలో వీరు ఎవరి కోసం సహాయపడ్డారు, లేదా ఎవరి కోసం అయితే పనిచేశారో వారు ఇప్పుడు వీరికి ఆలస్యంగా అయినా సరే తాము ఏదో ఒక రూపంలో కృతజ్ఞతలు తెలపటం అనేది కూడా కనిపిస్తుంది. అది వీరికి అమిత ఉత్సాహాన్ని కలిగించడం అనేది కూడా ఉంటుంది. ఇక బహుమతులు ఏదో ఒక రూపంలో వీరికి లభించడం కూడా ఈరోజు అనుభవంలోకి వస్తుంది. సింహరాశి వారికి ఊహించని ఖర్చులు ఈరోజు ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. అలాగే శారీరకంగా కూడా ఎంతో కొంత అలసటగా భావించడం కానీ, లేదా ఎముకలు, నరాలు, కీళ్ళకి సంబంధించిన బాధలు ఎక్కువ అవటం వల్ల కానీ ఈరోజు కొంత అసౌకర్యంగా ఉండటం అనేది ఉంటుంది. ఇక ఎవరితోనూ కూడా ఈరోజు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం, లేదా
తక్కువ మాట్లాడటం చేయటం వల్ల కూడా మేలు జరుగుతుంది. లేదంటే లేనిపోని నిందలు భరించవలసిన పరిస్థితులైతే ఎదురవుతాయి. కనుక సింహరాశి వారు మాత్రం ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఎంతైనా కనిపిస్తుంది. కన్యా రాశి వారికి ఈరోజు మరి సంతానం వల్ల అయితేనేమి, లేదా తను తీసుకునే కొత్త ఆలోచనల వల్ల అయితేనేమి, ఏదో రకమైన సంతృప్తి అయితే లభించడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. మరి ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో అయితే పాల్పంచుకుంటారు. ఇక కొత్తగా ఎవరైతే సంతానం కోసం వేచి ఉన్నారో వారైతే గనక లేత నెలల్లో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించినవి కానీ, లేదా ఇలా రక్తాన్ని తక్కువ మోతాదులో ఉండటం వల్ల కానీ కొన్ని ఇబ్బందులను అయితే ఎదుర్కొనే పరిస్థితులు అయితే ఈ కన్యా రాశి వారికి ఉంటాయి. తులారాశి వారికి ఈరోజు రావాల్సిన ఏవైనా కూడా అవి సరైన సమయానికి రావటం, ఇక వృత్తి ఉద్యోగాల్లో మరి ఆకస్మిక మార్పులు లోను కావటం అనేది కూడా ఉంటుంది. ఎవరైతే మరి దూర ప్రాంతాల్లో ఉన్నారో వారికి అక్కడ ఏవో రకమైన తలనొప్పులు ఎదురవటం అనేది కూడా ఉంటుంది. కనుక ఈ తులారాశి వారు ముఖ్యంగా ఈ ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారాల్లో ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ఈరోజు మరి తగినంత జాగ్రత్త వహించడం అనేది అవసరం. లేకపోతే వీరికి అక్కర్లేని స్థాన మార్పులు సంభవించడం కూడా జరుగుతుంది. ఇక మామూలుగా ఉండే ఏవైనా సరే ఈ ఆర్థిక విషయాలు అయితేనేమి, లేదా కుటుంబ సభ్యుల విషయాల్లో కానివ్వండి, పెద్దగా మార్పులు చెప్పుకోదగిన గుర్తుంచుకోవాల్సిన అంశాలైతే ఈరోజేమీ ఉండవు. వృశ్చిక రాశి వారు ఈరోజు మరి చేసే పనుల్లో శ్రద్ధాభక్తులు కలిగి ఉండటం అనేది చాలా అవసరం. వీరికి ఉన్న తొందరపాటు కానీ, లేదా తమదే సరైన పద్ధతి అనే ఒక అతి నమ్మకం కానీ, వీటి వల్ల మరి సమస్యలు కొని తెచ్చుకోవటం అనేది ఉంటుంది. మరి సీతయ్య ఎవడు మాట వినడు అన్న చందాన్ని వెళ్తే కనుక వీరికి ఎవరితో ఒకరితో చికాకులు తప్ప ఉపయోగం అనేది ఉండదు. కనుక కొన్నిసార్లు మనకి మనసులో ఎంత ఇష్టం లేకపోయినా కూడా రాజీ పడి వెళ్ళటం వల్ల మరి పనుల్ని సాధించుకోవటం అనేది జరుగుతుంది. మరి ఈరోజు ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఎంతో కొంత రాజీ తత్వాన్ని ప్రదర్శించడం అనేది అవసరం. ఇక చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మరి ఎవరితో అయినా సరే సంభాషణలు జరిపేటప్పుడు శ్రద్ధ అనేది కూడా చాలా అవసరం. లేకపోతే మరి నష్టాలు కానీ, గొడవలు కానీ, లేదా చిన్న చిన్న గాయాలకి లోనవటం అలాంటి పరిస్థితులు కూడా ఎదురవడానికి ఆస్కారం ఉంటుంది. కనుక వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ధనుర్రాశి వారికి ఈరోజు కూడా ఎక్కువ అనారోగ్యం ఏదో రకంగా బాధ పెట్టడం అనేది ఉంటుంది. ఇక మాతృవర్గీయులు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యంలో కూడా ఏవో కొన్ని హెచ్చుతగ్గులైతే కనిపిస్తాయి. ఇక బయట నుంచి రావాల్సిన ఆర్థిక స్థితిగతులన్నీ కూడా అట్లానే ఉండటం అనేది ఉంటుంది. ఎవరికైతే ఏవైతే మరి ఇంట్లో ఎంతో కొంత ధనం ఉందో వారికి మాత్రమే ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బందులు ఉండవు. కానీ ఈ ఏదైతే ఏ నిత్యంకి ఆ నిత్యాన్నే కష్టపడే వాళ్ళు కానీ, ఏ నిత్యానికి ఆ నిత్యం సంపాదించుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఒకంత ఇబ్బందులకైతే ఈరోజు లోనవటం అనేది ఉంటుంది. మకర రాశి వారికి చేపట్టే ఏ విషయంలో అయినా సరే మరి పరస్పరం భార్యాభర్తలు సహకరించుకుంటూ చేయవలసిన అవసరం ఏదైనా ఉంటుంది. భార్యకి భర్త సలహాలు, లేదా భర్తకి భార్య సలహాలు ఈరోజు ఎంతైనా అవసరం అనేది ఉంటుంది. ఒకరినొకరు తిట్టుకుంటూ కానీ, నిర్లక్ష్యం చేసుకుంటూ కానీ వెళ్తే మరి తర్వాత అది వేరే రూపంలో వీరికి నష్టం కలిగించే పరిస్థితులు కూడా అలానే ఉంటాయి. కనుక ఆయా విషయాల్లో వీరు ఈరోజు శ్రద్ధ వహించడం అనేది అవసరం.
అలాగే మరి ఈ లగ్నంలో ఉండే కుజుడు యొక్క ఉచ్చ స్థితి వల్ల ఏవైతే పెద్ద ప్రాజెక్టులు అయితే ఉన్నాయో ఆ పెద్ద ప్రాజెక్టుల్లో వీరు కొంత విజయాన్ని పొందడం అనేది కూడా ఉంటుంది. కానీ చిన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే అది సంతానం కావచ్చు, లేదా తన తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, వారితో మాత్రం వీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. లేదా వారికి ఏదైనా అనారోగ్య సూచనలైతే కనిపిస్తున్నాయి. కుంభరాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో మరి పోషాకరమైన వాతావరణం అయితే ఉంటుంది. మరి తన కింద పనిచేసే వారి తోడ్పాటు వల్ల అయితేనేమి, లేదా ఇంట్లో మరి ఎవరైనా పెద్దవారి యొక్క సలహాల వల్ల అయితేనేమి, సకాలంలో మేలుకొని తమ తమ కార్యాల్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవటం అనేది కనిపిస్తుంది. ఇక కడుపుకి సంబంధించినవి కానీ, లేదా జీర్ణ వ్యవస్థకి సంబంధించినవి కానీ ఇబ్బందులనేవి ఈరోజు కూడా పునరావృతం కావటం అనేది ఉంటుంది. అలాగే ఈ అతిగా చల్లటి పదార్థాలు తీసుకునే వాళ్ళు ఈరోజు మరి సైనటిస్ లేదా శ్వాసకు సంబంధించిన వాటిల్లో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది కూడా అలానే ఉంటుంది. ఇక ఆర్థిక స్థితిగతుల్లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులైతే ఏవి కనిపించవు. మీనరాశి వారికి ఈరోజు ఒకంత లాభము, ఒకంత నష్టము అన్నట్టు మిశ్రమ ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఏవైతే వృత్తి ఉద్యోగాల్లో శ్రమ పడుతూ వస్తున్నారో ఆ శ్రమకి ఈరోజు మరి చక్కటి గుర్తింపు, గౌరవం లభించడం అనేది ఉంటుంది. అలాగే పాత బకాయిలు ఏవైనా ఉంటే అవి ఎంతో కొంత వస్తాయి అనే ఆశ అయితే కలుగుతుంది. తర్వాత వచ్చేప్పటికి నిన్నటి వరకు ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి కొంత ఉపశమనం అయితే వీరికి లభించడం అనేది ఉంటుంది. ఇక సంతానపరంగా ఏవో రకమైన వ్యాకులతలు అయితే ఉంటాయి. లేదా సంతానానికి మరి అనుకోని సమస్యలు వారి వారి యొక్క ఉద్యోగాల్లో రావటం అనేది కూడా కనిపిస్తుంది. కనుక సంతాన విషయాల్లో కానీ, లేదా కొత్తగా వీరేదైనా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే వాటి విషయంలో కానీ కొంత అవి ఇబ్బంది కలిగించడం అనేది ఉంటుంది. ఇక మరి నిన్నటి వరకు ఏవైతే కార్యకలాపాలు ఉన్నాయో అవన్నీ కూడా మరి చక్కగా ఈరోజు పూర్తవ్వడానికి ఒక సానుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది.